సార్ డాక్టర్స్ కానీ, డైటీషియన్స్ కానివ్వండి, ఎక్కువగా చెప్పే మాట ఆయిల్స్ వాడొద్దు. ఒకవేళ వాడాల్సొస్తే గానుగ నూనె మాత్రమే వాడమంటున్నారు. అది ఎందుకంటారు సార్? మనకి చాలా అపోహలున్నాయమ్మ. అంటే నాలెడ్జ్ ఈజ్ ద న్యూ కొలెస్ట్రాల్ అని విపరీతంగా ఒకప్పుడు ఒక 50 సంవత్సరాల్లో ఒక మనిషికి తెలిసిన నాలెడ్జి 10 నిమిషాలు యూట్యూబ్ ఆన్ చేస్తే వచ్చేస్తది. అవును సార్. వరదలాగా వచ్చేస్తుంది. దానిలో ఏమవుద్దంటే మీకు ఏది సత్యం, ఏది అసత్యం అనేది తెలుసుకోవడం అనేది మీకు ఒక క్లారిటీ ఉంటే తప్పే సాధ్యం కాదు. ఆయిల్స్ వాడొద్దు అనే దానిలో చూస్తే యెస్, డెఫినిట్‌గా ఆయిల్స్ వాడకూడదు. ఏ ఆయిల్స్ వాడకూడదు? రిఫైన్డ్ ఆయిల్స్ వాడకూడదు. రిఫైన్డ్ ఎందుకు చేస్తారంటే, ఆ ఆయిలు డిటరేట్ అవ్వకుండా ఉండటం కోసం. మీరు మామూలుగా నూనె అక్కడ పెట్టారనుకోండి, కొన్ని రోజులకి పాడైపోద్ది. మీరు ఒక పండు అక్కడ పెట్టారనుకోండి, కొన్ని రోజులకి పాడైపోద్ది. అలానే ఆయిల్ కూడా అంతే. మీకు కొన్ని రోజుల తర్వాత స్మెల్ వస్తది. అలా స్మెల్ రాకుండా ఉండాలంటే O3 తోటి ఇంటరాక్ట్ చేస్తే దానిలో ఉన్నటువంటి వేరే లైఫ్ ఏమి ఉండదది. ఆక్సిడైజ్ అయిపోతది. సో, అయిపోయి దానికి ఇంకేమి దాని రంగు, రుచి, వాసన ఏమి మారవు. ఎప్పటికి అలానే ఉంటుంది. బట్ అది మనం కన్జ్యూమ్ చేయడానికి బావుండదు. చూడటానికి బావుంటది. కానీ మోస్ట్ ఆఫ్ ద రిఫైన్డ్ ఆయిల్స్ అన్నీ అలా రిఫైన్ చేసిన ఆయిల్సే మనం వాడుతున్నాం. అందుకని రిఫైన్డ్ ఆయిల్స్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్. ఓకే సార్. అలా అని ఆయిల్స్ మంచిది కాదంటే ఆయిల్స్ మంచిదే. మనం పాత రోజుల్లో చూస్తే ఆయిల్ ఎలా వాడేవాళ్ళం? ఒకటి వంట ఆముదం అని ఆముదాన్ని కూడా కన్జ్యూమ్ చేసి వాడేవాళ్ళు. 2 కొంచెం ఎఫర్ట్ చేయగలిగినోళ్ళంతా అందరికి పాడి ఉండేది కాబట్టి నెయ్యి వాడుకునేవాళ్ళు. ఓకే. నూనె ఏదైనా వేయించాలి అనుకుంటే నూనె బదులు దాన్ని వాడుకునేవాళ్ళు. సో, డెఫినిట్‌గా ఆయిల్ మంచిదే. కానీ ఏ ఆయిల్ మంచిది అనే దాన్ని చూస్తే ప్రాంతాల వారీగా ఉంది. నార్త్ ఇండియన్స్ చూస్తే మీకు అందరూ ఆవ నూనె వాడతారు. ఎందుకంటే వాళ్ళు చలి ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి, వాడికి బాడీ వేడి ఇదవ్వాలి కాబట్టి వాళ్ళు ఆవ నూనె వాడతారు. మన ప్రాంతంలో చూస్తే మన దగ్గర పండే పంటలతోటి నూనెలు తయారు చేసుకోవడం చాలా మంచిది. మనకి చూస్తే ఇప్పుడు నువ్వులు గానీ, అవిసెలు గానీ, కుసుమలు అండ్ వేరుశనగలు ఇలాంటివి మన దగ్గర వాడేవాళ్ళనమాట. వేరుశనగ నూనెలో ఏమవుతుందంటే ఇట్స్ గుడ్. మనం లిమిటెడ్‌గా తీసుకోవచ్చు. అవును సార్. కానీ మీరు గానుగ చేసేటప్పుడు మిగతా నూనెలకి, వేరుశనగకి కొంచెం డిఫరెన్స్ ఏంటంటే, మిగతా నూనె గింజలుంటాయి. చిన్న చిన్న గింజలుంటాయి. కుసుమలు గానీ, నువ్వులు గానీ, ఇవన్నీ చిన్న గింజలుంటాయి. కానీ వేరుశనగ వచ్చేసరికి పెద్దగా ఉండి, దానిలో 1, 2 పుచ్చిపోయిన విత్తనాలు గనకుంటే, పాడైపోయిన విత్తనాలుంటే, దానిలో అఫ్లోటాక్సిన్స్ ఉంటాయి. బాక్టీరియా ఉంటుంది. ఆ బాక్టీరియా క్యారెక్టర్ ఏందంటే, ఈవెన్ 300 డిగ్రీస్ టెంపరేచర్‌లో గూడా అది చనిపోదు. సో, అందుకని మీరు గానుగ చేసిన తర్వాత కూడా అది లైవ్‌గా ఉంటుంది. అందుకని మీరు గానుగ ఆడించేటప్పుడు వీలైనంత వరకు గింజల్ని మీరు తీసుకెళ్ళి, అటువంటి పుచ్చిన గింజలు లేకుండా చూసుకొని చేసుకుంటేనే మీరు 100% సేఫ్. అంతేగాని గానుగలో నుంచి వచ్చిందంతా మంచిదని గూడా కాదు. అందుకని కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే యెస్, గానుగ నూనె అండ్ అట్ ది సేమ్ టైమ్ ఏది అవసరమో అంతవరకు తీసుకోవాలి గానీ, మనం చేసే పనిని బట్టే మనం కన్జంప్షన్ ఉంటుంది గాబట్టి, హ్మ్. దానికి తగినట్టుగానే సరిపోయినంత క్వాంటిటీలోనే ఆయిల్స్ తీసుకోవాలి. ఓకే.